విఘ్నేశ్వరి షణ్ముఖ పార్వతీ సమేత పరమేశ్వరాయ నమః. రమాదేవి యాస్ట్రో అండ్ వాస్తు ఛానల్ని వీక్షిస్తున్న ప్రేక్షకులకు స్వాగతం. 2024 ఏప్రిల్ మాసంలో గ్రహ సంచారం ఈ విధంగా ఉంది. రవి మీనంలో సంచారం చేస్తూ 14వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. కుజుడు కుంభంలో సంచారం చేస్తూ 23వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. బుధుడు మేషంలో సంచారం చేస్తూ 2వ తేదీన వక్రగతి ఆరంభం చేసి 9వ తేదీన మీనంలోకి ప్రవేశిస్తాడు. 25వ తేదీన వక్రత్యాగం చేసి రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. గురువు తన మిత్రక్షేత్రమైన మేషంలో సంచారం చేస్తున్నాడు. శుక్రుడు మీనంలో సంచారం చేస్తూ 24వ తేదీన మేషంలోకి ప్రవేశిస్తాడు. శని తన స్వక్షేత్రమైన కుంభంలో సంచారం చేస్తున్నాడు. రాహువు మీనంలోను, కేతువు కన్యలోను సంచారం చేస్తున్నారు. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని వృశ్చిక రాశి వారికి ఈ మాస ఫలితాలు ఎలా ఉన్నాయో, చిన్న చిన్న పరిహారాలు ఏం చేసుకోవాలో చూద్దాం. విశాఖ 4వ పాదము, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాలు కలిపి వృశ్చిక రాశిలో ఉంటాయి. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశి వారికి ఈ మాసం మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విహారయాత్రలు చేస్తారు. మొదటి 3 వారాలు చాలా అనుకూలంగా ఉంటుంది. చివరి వారంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. ధన ఆదాయం చాలా బాగుంటుంది. పూర్వీకుల నుంచి వచ్చే ఆస్తులు చేతికి అందుతాయి. నూతన గృహాలు, స్థలాలు వంటి స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది. విద్యార్థుల విషయానికి వస్తే కష్టపడి చదివి మంచి ఫలితాలను సాధిస్తారు. క్యాంపస్ సెలక్షన్స్లో మంచి ఉద్యోగాలను సాధిస్తారు. విదేశాలకు వెళ్ళే విద్యార్థులకు ఈ మాసం చివరి వారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. పని ఒత్తిడి, అధిక శ్రమ ఉన్నప్పటికీ ఆదాయం కూడా అధికంగానే ఉంటుంది. ప్రైవేట్ రంగ ఉద్యోగస్తులకు 2వ వారం తర్వాత విదేశీ అవకాశాలు రావడం లేదా దూర ప్రయాణాలకు బదిలీలు అవ్వడం వంటి ఫలితాలు ఉంటాయి. వ్యాపారస్తులకు ఎప్పటి నుంచో రాని బాకీలు వసూలు అవుతాయి. తద్వారా వ్యాపారం లాభదాయకంగా ఉంటుంది. అయినప్పటికీ కొత్తగా పరిచయమైన వారికి రుణాలు ఇవ్వకపోవడం వంటివి మంచిది. వ్యాపారపరంగా ప్రయాణాలు అధికంగా ఉండడం వల్ల, అకాల నిద్ర, అకాల భోజనం వల్ల చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. వివాహ ప్రయత్నాలు చేసేవారికి మొదటి వారంలో ప్రయత్నిస్తే అనుకూలంగా ఉంటుంది. వివాహం అయిన వారు కుటుంబంలో చాలా ఆనందంగా, ఆహ్లాదంగా గడుపుతారు. శుభమూలక ధన వ్యయం ఉంటుంది. అంటే శుభకార్యాల నిమిత్తం అధికమైన ధన వ్యయం ఉంటుంది. సంతానానికి విద్య, ఉద్యోగాల్లో ఉన్నతి ఉంటుంది. సంతానం విషయం అంతా ఆనందదాయకంగా ఉంటుంది. గృహాలు, వాహనాలు మొదలుగున్నవి 2వ వారంలో కొనుగోలు చేయడం మంచిది. చివరి వారంలో ఎటువంటి స్థిరాస్తి కొనుగోలు చేయకుండా వాయిదా వేయడం మంచిది. వాహనాల విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం అవసరం. కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్త వహించడం మంచిది. ఈ కొత్తగా పరిచయమైన వ్యక్తుల వల్ల కుటుంబ కలహాలు వంటివి వచ్చే అవకాశం ఉన్నందున కొత్తగా పరిచయమైన వ్యక్తులతో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఇది కేవలం గోచార ఫలితాలు మాత్రమే. గోచార ఫలితాలు పూర్తిగా జన్మజాతక చక్రంపై ఆధారపడి పనిచేస్తాయి. కనుక తమ జన్మజాతక చక్రాన్ని విశ్లేషణ చేయించుకోవాలనుకునేవారు కింద నెంబర్కి వాట్సాప్ చేసి కన్సల్టేషన్ తీసుకోండి. వృశ్చిక రాశి వారు అనుకూలతను పెంచుకోవడానికి, ప్రతికూలతను తగ్గించుకోవడానికి శ్రీ వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదవడం ద్వారా అంతా మంచి జరుగుతుంది.